డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రాన్స్జెనిక్ ఫిష్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, దాని యొక్క యూజెస్ ఏంటి, దాని గురించి మనం నేర్చుకుందాం. అసలు ఏంటి ట్రాన్స్జెనిక్ ఫిష్ అంటే? మొట్టమొదటిసారిగా 1985 సంవత్సరంలోని సక్సెస్ఫుల్గా మైక్రో ఇంజెక్షన్ మెథడ్ ద్వారా ఈ ట్రాన్స్జెనిక్ ఫిష్ని తయారు చేశారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వైరల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ని కూడా ఉపయోగించి ట్రాన్స్జెనిక్ ఫిష్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్జెనిక్ ఫిష్ ప్రొడక్షన్ కోసం మనం డిజైరబుల్ జీన్స్, మనం ఏమైతే వాంఛిత లక్షణాలు గల జన్యువులు ఎంచుకున్నామో ఆ జన్యువుల్ని మనం అదే వేరు జాతులకు చెందినటువంటి చేపల నుంచి లేదా అదర్ వర్టిబ్రేట్స్ నుంచి దేని నుంచైనా ఆ డిజైర్ జీన్ని మనం కలెక్ట్ చేసుకొని దాంతో ఒక న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని తయారు చేసుకొని ఆ న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని అన్ఫెర్టిలైజ్డ్ ఫిష్ ఎగ్స్లోనికి కానీ లేదంటే న్యూలీ ఫెర్టిలైజ్డ్ అప్పుడే ఫెర్టిలైజ్ అయినటువంటి ఎగ్స్లోనికి కానీ ఇన్సర్ట్ చేయడం ద్వారా మనం ఈ ట్రాన్స్జెనిక్ ఫిష్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అయితే ఈ ట్రాన్స్జెనిక్ ఫిష్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పద్ధతి, దీని గురించి నేర్చుకుందాం, ఎలా ప్రొడ్యూస్ చేస్తారు. ట్రాన్స్జెనిక్ ఫిష్ ప్రొసీజర్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. దీనిలో ముందుగా మనం న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని తయారు చేసుకుందాం. న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ ఏంటి అసలు? ఈ న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఏవైతే ట్రాన్స్ జీన్స్ అంటే డిజైర్డ్ జీన్స్, వాంఛనీయ జన్యువులతో కూడినటువంటి ఒక కన్స్ట్రక్టర్ని తయారు చేద్దాం. అసలు దీనిలోని ఏంటేంటి ఉంటాయి? డిజైర్డ్ జీన్స్. ఈ డిజైర్డ్ జీన్స్ వీటినే మనం ఏమని పిలుస్తామంటే ప్రోటీన్ జీన్స్ ప్లస్ ప్రమోటర్ జీన్స్ protein genes, ప్రమోటర్ జీన్, ఈ ప్రమోటర్ జీన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిపోర్టర్ జీన్స్. ఈ 3 రకాల జన్యువులతో కూడినటువంటి ఒక న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని తయారు చేసుకుందాం. అసలు ఈ ప్రోటీన్ జీన్స్ అనేవి ఏంటి? మనం ఏవేవైతే డిజైరబుల్ జీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ లక్షణాలని జనరల్గా చేపల్లో ఎలాంటి లక్షణాలని కోరుకుంటాం? ఫాస్ట్ గ్రోత్ రేట్ ఉండాలి, తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్ని ప్రదర్శించాలి, తర్వాత అది ఎటువంటి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ని కూడా అది టాలరెన్స్ ప్రదర్శించాలి, లేకపోతే లవణీయతకి టాలరెన్స్ని ప్రదర్శించాలి. ఇలాంటి మనం కొన్ని లక్షణాలని కోరుకుంటాం. దానికి సంబంధించినటువంటి జన్యువులనే మనం ఏమంటామంటే డిజైర్డ్ జీన్స్ లేదా ప్రోటీన్ జీన్స్. ఈ జీన్స్ దానికి సంబంధించినటువంటి ప్రోటీన్స్ని తయారు చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని ప్రోటీన్స్ జీన్స్ని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రోత్ హార్మోన్ జీన్ దేనికి సంబంధించింది? పెరుగుదలకు సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే యాంటీ ఫ్రీజ్ రెసిస్టెన్స్ జీన్. యాంటీ ఫ్రీజ్ జీన్ అంటే కోల్డ్ ఏరియాస్లోని, టెంపరేట్ రీజియన్స్లోని మనకి వాటరు వింటర్ సీజన్లో గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా లోపల బ్లడ్ అనేది క్లాటింగ్ గడ్డ కట్టకుండా దానికి రెసిస్టెన్స్ని ప్రదర్శించేటువంటి AFR యాంటీ ఫ్రీజ్ రెసిస్టెన్స్ జీన్. ఇకపోతే ఇంకా రిపోర్టర్ జీన్గా లాక్ జెడ్ జీన్. దిస్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఈకోలి బ్యాక్టీరియా. లాక్ జెడ్ జీన్ అనేది ఇక్కడ రిపోర్టర్ జీన్గా ఉపయోగపడుతుంది. తర్వాత వీటన్నింటితో కలిసి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటీన్ జీన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్. నెక్స్ట్ దీంతో మనం న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ తయారు చేద్దాం. దీన్ని ఎలా తయారు చేస్తామంటే ఒక న్యూక్లియర్ కన్స్ట్రక్టర్, దీనిలో మనకి
ఇన్ని కూడా ప్రోటీన్ జీన్స్. ఇకపోతే నెక్స్ట్ దీస్ ఆర్ ప్రమోటర్ జీన్స్. నెక్స్ట్ ఈ ప్రమోటర్ జీన్స్కి ట్యాగ్ చేసి మనము రిపోర్టర్ జీన్స్ని ట్యాగ్ చేస్తాం అన్నమాట. వీటికి మనం ఏం చేయాలంటే రిపోర్టర్ జీన్, దీన్ని ప్రమోటర్ జీన్, జీన్ ఆఫ్ దీన్ని డిజైరబుల్ జీన్కి ట్యాగ్ చేస్తాం. డిజైరబుల్ జీన్కి ట్యాగ్ చేస్తూ ఈ రిపోర్టర్ జీన్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని ఏంటంటే తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇవి దీని ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ ప్రమోటర్ ప్రోటీన్ జీన్స్ అనేవి తను ఏ ప్రోటీన్స్, ఏ బయలాజికల్ ప్రోటీన్స్ని అయితే ప్రొడ్యూస్ చేయాలో ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్రమోటర్ జీన్ అనేది ఇనిషియేట్ చేయాలి. దాన్ని ప్రారంభించడానికి ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఆన్ అయితేనే ఇక్కడ ఈ ప్రోటీన్ జీన్స్ అనేవి వర్క్ చేసి దాని యొక్క ఫంక్షనల్ ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. ఈ ప్రమోటర్ జీన్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రమోటర్ జీన్ ఏం చేస్తుంది, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏని అనుక్రియ ద్వారా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో ఎంఆర్ఎన్ఏని తయారు చేస్తే మళ్ళీ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ఇది డిఎన్ఏ సీక్వెన్స్ అనుకుంటే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ నుంచి ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లోని ఎంఆర్ఎన్ఏ అనేది తయారవుతుంది అనమాట. నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా తయారవుతాయి. ట్రాన్స్లేషన్ ద్వారా దీన్ని ఈ ఫంక్షనల్ ప్రోటీన్స్, ఈ ప్రోటీన్ జీన్స్ ఇనిషియేట్ అయ్యి ఫంక్షనల్ ప్రోటీన్స్ తయారు చేయడానికి ప్రమోటర్ జీన్ దానికి ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇకపోతే రిపోర్టర్ జీన్ యొక్క పని ఏంటి, దీన్ని మనం డిజైర్డ్ జీన్స్కి ట్యాగ్ చేయడం ద్వారా ఈ ఫంక్షనల్ ప్రోటీన్స్, ఈ ప్రోటీన్ జీన్ యొక్క ఎక్స్ప్రెషన్, అవి ఏ పని కోసం, ఏ విధి కోసం అయితే మనం దాన్ని ప్రవేశపెట్టామో దాని ఎక్స్ప్రెషన్, దాని విధులను అవి కరెక్ట్గా అలాంటి ప్రోటీన్స్ తయారవుతున్నాయా లేదా, దాని ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం మానిటర్ చేయడానికి ఈ రిపోర్టర్ జీన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. దీంతో కూడినటువంటి ఫస్ట్ మనం న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని తయారు చేసుకొని ఈ న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక డిఎన్ఏ ప్లాస్మిడ్కి ఒక ప్లాస్మిడ్లోనికి దాన్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని ఉపయోగించి ప్లాస్మిడ్ని మనం క్లీవ్ చేసుకొని ఇక్కడ మనం న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని దీనిలోనికి ప్రవేశపెట్టి న్యూక్లియర్ కన్స్ట్రక్టరు దీన్ని మనం ఈ ప్లాస్మిడ్లోనికి ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఒక బ్యాక్టీరియల్ హోస్ట్ సెల్లోనికి ప్రవేశపెడతాం అన్నమాట. ఇది బ్యాక్టీరియా సెల్ ప్రవేశపెట్టి ఇలాంటి అనేకమైనటువంటి మనకి ఈ న్యూక్లియర్ కన్స్ట్రక్టర్లు అనేవి మనకి తయారవుతాయి అన్నమాట. ఈ న్యూక్లియర్ కన్స్ట్రక్టర్లు తయారు అయిన తర్వాత ఇలాంటి అనేకమైనటువంటి కాపీస్ మనకి తయారవుతాయి. ఇక్కడ తయారైన తర్వాత వీటిని మనం ఏం చేస్తామంటే దీని నుంచి ఐసోలేట్ చేసి దీన్ని ఏం చేస్తామంటే లీనియర్ యాసిడ్స్గా కట్ చేయాలి. ఇది రౌండ్ మోడ్లో రౌండ్గా ఉండేటువంటి సర్క్యులర్గా ఉంది కదా, దీన్ని మనం లీనియర్గా కట్ చేసి ఈ లీనియర్ యాసిడ్ని మనం న్యూక్లియర్ కన్స్ట్రక్టర్గా ఉపయోగిస్తాం అన్నమాట. ఇది న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని తయారు చేసి దాని యొక్క మెనీ కాపీస్ని ప్రొడ్యూస్ చేసి ఈ మెనీ కాపీస్ నుంచి మనం లీనియర్ యాసిడ్స్ని తయారు చేసుకొని దాన్ని మనం ఫిష్లోని ఎగ్స్లోనికి ఎక్కువ సంఖ్యలోని మనం దానిలోకి ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫిష్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాము, ఏం చేస్తామంటే ఒక ఫీమేల్ ఫిష్ ఇంకొక మేల్ ఫిష్, ఇక్కడ ఫీమేల్ ఫిష్ నుంచి మనం ఏం కలెక్ట్ చేస్తాం, ఎగ్స్. ఈ ఎగ్స్నే మనం ఏమంటామంటే
మిల్ట్ స్పాన్ అంటాం. ఎగ్స్ని ఫీమేల్ నుంచి ఎగ్స్ని కలెక్ట్ చేస్తాము, మేల్ ఫిష్ నుంచి మనం స్పెర్మ్స్ని కలెక్ట్ చేస్తాం. ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మిల్ట్ స్పాను రెండు ముద్దలాగా ఉంటాయి. దాన్ని మనం జెంటిల్గా స్టిర్ చేసినప్పుడు ఆ ఎగ్స్ ఇందులో ఉండేటువంటి స్పాన్లో ఉండేటువంటి ఎగ్స్, మిల్క్లో ఉండేటువంటి స్పెర్మ్స్ అవి పూర్తిగా సెగ్రిగేట్ అవుతాయి అన్నమాట, విడిపోతాయి. విడిపోయిన తర్వాత దీన్ని చక్కగా వాష్ చేసేసి ఆ వాష్ చేసినటువంటి వాటిని ఏంటంటే వేరొక కంటైనర్లోనికి లేదంటే వేరొక వెజల్లోనికి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అవి వీటి మధ్య ఫెర్టిలైజేషన్ కావాల్సినటువంటి కండిషన్స్ని మనం కానీ ప్రొవైడ్ చేసినట్టయితే ఇందులోని ఫెర్టిలైజేషన్ అనేది జరిగి మనకి ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి తయారవుతాయి. ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి మనకి తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి న్యూలీ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఈ న్యూలీ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే జీన్ కన్స్ట్రక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని మనం ఏం చేస్తాము న్యూలీ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్లోకి మనం దీనిలోకి ఇన్సర్ట్ చేస్తాం. ఎలా ఇన్సర్ట్ చేస్తాము? దీనిలోకి ఇన్సర్ట్ చేయడానికి మైక్రో ఇంజెక్షన్ మెథడ్. మైక్రో ఇంజెక్షన్ మనం ఏమనుకున్నాం, గ్లాస్ పిపెట్ని తీసుకొని ఆ గ్లాస్ పిపెట్లోని ఈ న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని తీసుకొని డైరెక్ట్గా ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్లోనికి దీన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. న్యూక్లియర్ కన్స్ట్రక్టర్ని ఫెర్టిలైజ్డ్ ఎగ్స్లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. ఇన్సర్ట్ చేసేసిన తర్వాత దాన్ని మనం ఇంక్యుబేట్ చేస్తాం. వీటిని ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ని మనం ఏం చేయాలంటే ఇంక్యుబేషన్ కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు ఇంక్యుబేట్ చేసిన తర్వాత మనకి చిన్న స్మాల్ ఫ్రై అనేది బయటకు వస్తుంది. ఇది జనరల్గా ఫిషెస్లోని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. మనం నిన్న షీప్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఫెర్టిలైజ్డ్ ఎగ్లోనికి మనం అక్కడ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం ఇంప్లాంటేషన్ అనేది ఫాస్టర్ మదర్లో చేసాం. కాకపోతే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ బాహ్య ఫలదీకరణం జరుగుతుంది కాబట్టి అలాంటి కండిషన్స్ని మనం ప్రొవైడ్ చేస్తే ఇక్కడే ఇది పూర్తి బాహ్య ఫలదీకరణ బాహ్యంగానే డెవలప్ అవుతాయి కాబట్టి మనం అలాంటి కండిషన్స్లో మనకి చిన్న చేపలు అనేవి బయటికి వస్తాయి అన్నమాట. ఇలా వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ చేపలు F1 జనరేషన్ ఫిషెస్ అనేవి ఎలా ఉంటాయంటే 50% మనకి ట్రాన్జెనిక్గా ఉంటాయి. 50% ఫిషెస్ అనేవి ట్రాన్జెనిక్గా ఉంటాయి. మిగతా 50% అనేవి నాన్ ట్రాన్జెనిక్ ఫిషెస్ అయ్యి ఉంటాయన్నమాట. దీన్నే మనం F1 జనరేషన్ అన్నాం. లోని నాన్ ట్రాన్జెనిక్ ఈ ఫిష్లు అనేవి మనకి ఇవి నాన్ ట్రాన్స్జెనిక్, ఇవి ట్రాన్స్జెనిక్. ఇప్పుడు మనకి 100% బ్రీడ్ కావాలనుకుంటే 100% కావాలనుకుంటే మనం ఈ F1 జనరేషన్లో వచ్చినటువంటి సంతతి నుంచి వీటిని మరలా ఏం చేయాలంటే క్రాస్ బ్రీడ్ చేస్తాం. క్రాస్ బ్రీడ్ చేసేటప్పుడు మనకి 100% ట్రాన్స్జెనిక్ ఫిష్ అనేది మనం పూర్తిగా ఇక్కడ డెవలప్ చేయొచ్చు అన్నమాట. దీన్నే మనం F2 జనరేషన్ అంటాం. ఇది 100% ట్రాన్స్జెన్సిటీని ప్రదర్శిస్తుంది. ఫిష్ అనేది మనకి F2 జనరేషన్లోని మనకి తయారవుతుంది అన్నమాట. ఈ రకంగా మనం
ట్రాన్స్జెనిక్ ఫిష్ని ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఇక్కడ మనం జనరల్గా ఉపయోగించేటువంటి మెథడ్ ఏంటంటే మైక్రో ఇంజెక్షన్ పద్ధతి ద్వారానే ఉత్పత్తి చేస్తున్నాం. అయితే అసలు ఈ ట్రాన్స్జెనిక్ ఫిష్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అంటే, మనం ఫాస్ట్ గ్రోత్ రేట్, వేగంగా పెరగగలిగేటువంటి చేప జాతుల్ని సృష్టించడం కోసమని చేప జాతుల్ని సృష్టించవచ్చు. ఫాస్ట్ గ్రోత్ రేట్, ఫాస్ట్ గ్రోత్ రేటు, వేగంగా పెరిగేటువంటి నేచర్ ఉండాలి. రెండోది ఏంటంటే డిసీజ్ రెసిస్టెన్స్. ఇలాగ వేగం ఫాస్ట్ గ్రోత్ రేట్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ గ్రోత్ హార్మోన్స్ని యూజ్ చేస్తాం. జనరల్గా రెయిన్బో ట్రౌట్ యొక్క గ్రోత్ హార్మోన్స్ని మనం కార్ప్ చేపల్లోనికి ప్రవేశపెట్టడం ద్వారా దానిలోని పెరుగుదల అనేది మనకి 400% అధిక పెరుగుదలని, 3 నుంచి 4 రెట్ల అధిక పెరుగుదలను అవి ప్రదర్శించడం అనేది జరిగింది. 3 నుంచి 4 రెట్లు టైమ్స్ అధిక పెరుగుదలను అవి ప్రదర్శిస్తాయి. అదేవిధంగా ఈ గ్రోత్ రేట్తో పాటుగా పెరుగుదలను ప్రదర్శించడమే కాకుండా అది తీసుకునేటువంటి ఫీడ్ అనేది 25% వరకు రెడ్యూస్ అయింది. దానివల్ల మనకి ఏమవుతుంది, ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది పెరుగుతుంది అనమాట. తక్కువ ఫీడ్ తీసుకున్న ఫీడ్ అంతటిని కూడా దాని యొక్క బాడీ మాస్గా మార్చుకునేటువంటి కెపాసిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇలాంటి ఫిష్ ఏంటంటే హ్యూమన్ కన్జంప్షన్కి ఉపయోగపడుతుంది. అయితే అలాగే ఫీడ్ కన్వర్షన్, తక్కువ ఫీడ్ ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటుందో అక్కడ మనకి ఆక్వాటిక్ ఫామ్స్లోని పొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట. అలాగే డిసీజ్ కంటామినేషన్ కూడా తగ్గుతుంది. డిసీజ్ రెసిస్టెన్స్ అంటే కొన్ని వ్యాధులు, జనరల్గా ఫిషెస్ అనేవి డిసీజ్ రెసిస్టెన్స్ దీనికి చాలా తక్కువగా ఉంటాయి. ఈ డిసీజ్ రెసిస్టెన్స్ని మనం డెవలప్ చేయడానికి కొన్ని రకాల జన్యువుల్ని దీనిలోనికి మనం ప్రవేశపెట్టి ఇక్కడ డిసీజ్ రెసిస్టెన్స్ ఫిషెస్ని మనం డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైసోజైమ్, రెయిన్బో ట్రౌట్ నుంచి తీసినటువంటి లైసోజైమ్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఎంజైమ్ని దీనిలోనికి ప్రవేశపెట్టడం ద్వారా డిసీజ్ రెసిస్టెన్స్, ఇది కూడా రెయిన్బో ట్రౌట్ నుంచే మనకి ఐసోలేట్ చేసినట్టు లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా దాన్ని మనం లైసోజైమ్ ఎంజైమ్ జీన్ని తీసుకొచ్చి మనకి డిసీజ్ రెసిస్టెన్స్ ఫిషెస్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే పిగ్ గ్రోత్ హార్మోన్ ఉపయోగించి టిలాపియా అనే ఫిష్లోని టిలాపియాలోని పిగ్ యొక్క గ్రోత్ హార్మోన్తో మనం అధిక బరువు ఉండేటువంటి పిగ్ యొక్క గ్రోత్ హార్మోన్, అలాగే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఉపయోగించి హ్యూమన్ ఇన్సులిన్, ఫాస్ట్ గ్రోత్ రేట్ కలిగినటువంటి చేపల్ని మనం ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే యాంటీ ఫ్రీజింగ్ రెసిస్టెన్స్ జీన్, దీన్ని సాల్మన్స్ నుంచి తీసుకుంటున్నారనమాట. అట్లాంటిక్ సాల్మన్స్ నుంచి తీసుకునేటువంటి ఈ జీన్ అనేది మనం కోల్డ్ వాటర్ రెసిస్టెన్స్ని ప్రదర్శిస్తుంది. దీని ద్వారా మనం ఇలాంటి రెసిస్టెన్స్ని ప్రదర్శించేటువంటి చేప జాతుల్ని సృష్టించగలుగుతున్నాం. దీనిలో జనరల్గా ఉండేటువంటి ఫాస్ట్ గ్రోత్ రేటు, డిసీజ్ రెసిస్టెన్స్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్కి రెసిస్టెన్స్ని చూపడం, తర్వాత ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది ఎక్కువగా ఉండడం, జనరల్గా వీటి యొక్క ట్రాన్స్జెనిక్ చేపల్లోని మనం కోరుకునేటువంటి డిజైరబుల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇది ప్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ fish and their applications. Thank you.